హిందీ శాటిలైట్ కానీ, హిందీ యూట్యూబ్ బిజినెస్ కానీ, డబ్బింగ్ రైట్స్ కానీ ఇన్ని రకాల బిజినెస్లు వస్తున్నా కూడా స్టిల్ ప్రొడ్యూసర్ అనేవాడు సేఫ్ జోన్లో ఉండట్లేదు అని చెప్పేసి, అంటే ఇది ఎందువల్ల రీజన్? డిజిటల్ లేకముందు శాటిలైట్ ఎక్కువ వచ్చేది, థియేటర్కల్ రన్ ఎక్కువ ఉండేది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు 175 days వాళ్ళు ఉన్నాయా. హిందీలో అంటే కంపల్సరీ అగ్రిమెంట్ 8 weeks 9 weeks అనేది ఉంటుంది. బట్ మలయాళంలో అసలు అగ్రిమెంట్స్తో సంబంధం లేకుండా వారాల పాటు ఖచ్చితంగా థియేటర్లో ఆడాల్సిందని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేదంటే అక్కడ ఈ ఫిల్మ్ ఛాంబర్ కానీ ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోగలిగారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కానీ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎందుకని ఆ డెసిషన్ రాలేకపోతున్నారు? ఇప్పుడు సపోజ్ ఈ సినిమా స్టార్ట్ చేశారు, నాకు ఇప్పుడు ఆహా వాళ్ళు ఉన్నారు, నాకు డిజిటల్ అయిపోతుంది. అలా ఏ ప్రొడ్యూసర్కి ఆ ప్రొడ్యూసర్ ముందు సేఫ్ అయిపోదాం అని అనుకుంటున్నారు. మొన్న బన్నివాస్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పారన్నమాట, ఆంధ్రాలో ఒక జీవో ఉంది ఎప్పటి నుంచో, 5th షో అనేది ఎప్పుడు కూడా ఒక చిన్న సినిమాకి ఇవ్వాలి అని చెప్పేసి. సో ఈ కైండ్ ఆఫ్ చిన్న సినిమాకి హెల్ప్ చేసి, అంటే ఇలా మిడ్ రేంజ్ సినిమాలకు హెల్ప్ చేయగల కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఎందుకని ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు? 5th షో అంటే మార్నింగ్ పెట్టాలండి, 7 o'clock. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్ హీరో కంటే నేను కూడా 5 కూడా వెళ్ళిపోతా. ఆ సమస్య అంతా చిన్న సినిమాకి వస్తారా నాకు తెలియదు. సినీ వర్కర్స్ నుంచి ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, ఏదైతే మీరు పేమెంట్స్ అసోసియేషన్కి ఇస్తున్నారో ఇవి బిల్స్ తొందరగా క్లియర్ చేయరు చాలా మంది ప్రొడ్యూసర్స్. అట్ ద సేమ్ టైం వీళ్ళకి వచ్చే పేమెంట్లు కూడా ఒక్కోసారి చాలా ఆగిపోతాయి అని చెప్పేసి ఫైటర్స్ దగ్గర నుంచి లైట్స్ మెన్ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకని ఆ స్పెసిఫిక్గా గ్యాప్ ఎందుకని వస్తుంది సార్? అసలు నా 2 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి, నేను షెడ్యూల్ టు షెడ్యూల్ క్లియర్ చేస్తా ఉంటాను. ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్కి వాళ్ళు చెప్పేది ఏంటంటే, 2nd week and 3rd week అనేవి ఎక్కువ మల్టీప్లెక్స్లకే షేర్ వెళ్తుంది, ప్రొడ్యూసర్కి ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది దాని మీద. మీరు అన్నట్టు అవి చేయాలి, ఇవన్నీ చేయాలి అంటే నా చేతుల్లో ఏం లేదు. డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, లేదని ఎవ్వరు అంటలా. బాహుబలి సినిమా టైంకి 80% ఆఫ్ ద రెవెన్యూ, అంటే ఓవరాల్ బడ్జెట్ 80% అనేది మేము ప్రొడక్షన్ పెట్టాం, 20% మాత్రం రెమ్యునరేషన్స్కి ఇచ్చాము. సో అందువల్ల ఆ క్వాలిటీ అనేది మాకు కనబడింది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమాల విషయంలో ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది? అక్కడ రాజమౌళి గారు అండి, ఏ ఆర్టిస్ట్ ఏం డిమాండ్ చేయలేరు. రాజమౌళి గారి సినిమాలో కనపడితే చాలు అని చాలా మందికి ఉంటుంది ఇక్కడ. నమస్తే సార్. గారు ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సార్, మీకు ఒక ప్రొడ్యూసర్గా మంచి అనుభవం ఉంది ఈ నాళ్లలో. మీరు సందీప్ కిషన్తో సినిమాలు తీసినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఇండస్ట్రీ ఎవల్యూషన్లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయి ఉన్నారు, స్పెసిఫిక్గా లాస్ట్ ఒక 8 to 10 years టైం లైన్లో. సో మీరు గమనించిన బీభత్సమైన మార్పులు వచ్చినాయి మేకింగ్ విషయంలో కానీ, లేదంటే ఒక సినిమా పబ్లిసిటీ విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ అనుకున్న థింగ్స్ ఏంటి? పబ్లిసిటీ విషయంలో ఏంటంటే, అప్పుల్లో హోర్డింగ్లు, TV9 కాడి నుంచి ఆల్ టీవీస్ యాడ్లు, అది ఇప్పుడు పబ్లిసిటీ అంతా సోషల్ మీడియా అయిపోయింది 80%. అదొకటి బీభత్సమైన మార్పు. బడ్జెట్ విషయంలో అంటే ఇప్పటికి ప్రతి 2 yearsకి బత్తాలు పెరుగుతూ ఉంటాయి, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పెరుగుతూ ఉంటాయి, లొకేషన్ రెంట్లు మారుతూ ఉంటాయి, అది కామన్. బట్ నిర్మాతల లాభాలు ఏం పెరగట్లేదు కదా. ఇంకేదైనా సినిమా ఆడితేనే నిర్మాతకి ఫైనల్గా వచ్చేది, సినిమా హిట్ అయితేనే ఓవర్ఫ్లోలో నుంచి డబ్బులు రావాలి. అయితే సార్, ఒకప్పుడు డబ్బున్న వాళ్ళు నిర్మాత అనేవారు, ఆ తర్వాత కాంబినేషన్ సెట్ చేసుకోగలిగిన వాళ్ళే ప్రొడ్యూసర్ అనేవారు, ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ ప్రాపర్గా అమ్ముకోగలిగిన వాళ్ళు, ఇప్పుడు OTT రైట్స్ ఇది వచ్చింది. సో ఈ మేకింగ్ ప్రాసెస్ అనేది కానీ, లేదంటే ఈ కైండ్ ఆఫ్ సెల్లింగ్ అవుట్ సినిమా అనేది కానీ ఎక్కడ ఒక స్టాప్ లైన్ ఉంటుంది దీనికి? ఎందుకంటే ఇది ప్రతిసారి ఎవల్యూషన్ అవుతూనే ఉంది. కాకపోతే ఇంతగానో అంటే ఇన్ని రకాల బిజినెస్లు వచ్చినా కూడా, హిందీ శాటిలైట్ కానీ, హిందీ యూట్యూబ్ బిజినెస్ కానీ, డబ్బింగ్ రైట్స్ కానీ ఇన్ని రకాల బిజినెస్లు వస్తున్నా కూడా స్టిల్ ప్రొడ్యూసర్ అనేవాడు సేఫ్ జోన్లో ఉండట్లేదు అని చెప్పేసి, అంటే ఇది ఎందువల్ల రీజన్? ఇన్ని రకాల బిజినెస్లు వస్తున్నాయి కానీ వాళ్ళు అనుకున్న హీరోలే వాళ్ళు ఫ్యాన్సీ రేట్లు కొంటున్నారు, అదొకటి మెయిన్ రీజను. డిజిటల్ లేకముందు శాటిలైట్ ఎక్కువ వచ్చేది, థియేటర్కల్ రన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనం చూస్తే ఇంద్ర 175 days, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు 175 days వాళ్ళు ఉన్నాయా, ఆనెస్ట్ లేవు. థియేటర్కల్ రెవెన్యూ తగ్గింది, బట్ ఇప్పుడు పెరుగుతుందేమో అనుకుంటున్నాను నేను, ఫుట్ఫాల్స్ పెరుగుతున్నాయి అనిపిస్తుంది. సినిమా బాగుంటే డెఫినెట్గా రెవెన్యూ అనేది మనం ఊహించలేని ఫిగర్లో ఉంటుంది, బాగలేదంటే ఇంకా మనం ఊహించిన ఫిగర్ దాంట్లో 50% కూడా ఉండలేదు. ఓకే, అది మెయిన్ రీజన్. సో అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి ఇప్పుడు ఇంతకుముందు అంటే డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఇన్వెస్ట్ చేసేవారు సినిమా మేకింగ్లో ఉన్నప్పుడు, కాంబినేషన్ సెట్ అయిపోయేటప్పటికి. ఇప్పుడు ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ డిపెండింగ్ ఆన్ ద OTT బిజినెసెస్, అది నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ వాటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ప్రొడ్యూస్ చేస్తున్న సందర్భం వచ్చేసింది. సో ఇది ఎందుకని అలా అంత కంప్లీట్గా OTTకి ఒక అధీనంలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది కదా అవుట్పుట్? ఎందుకంటే రిలీజ్ డేట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, మీరు అడ్వాన్స్ తీసుకోవడం వల్ల. అవును. సో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎక్కడ? ఇది ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది నా ఒక్కటి చేతుల్లో లేదు. ప్రాసెస్కి ఒకప్పుడు
నాకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఒకప్పుడు సినిమా క్లాప్ కొట్టిన రోజు ఏరియా నాది, ఏరియా నాది, ఏరియా నాది వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఇంకా రిలీజ్‌కి ముందు ఒక 10, 15 డేస్ నుంచి డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నారు. నమ్మని ప్రొడ్యూసర్ల దగ్గరికి. వాళ్ళు ఎన్ఆర్ఐలు కొనుక్కుంటున్నారు. లేదంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లకి ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రొడ్యూసర్లు చూసుకుంటున్నారు. ఈ ఓటీటీ అనేది మీరన్నట్టు మరీ కమాండింగ్ ఏమనట్లా. వాళ్ళు ఒక నెల అటు ఇటుగా మాడుకుంటే ఫీజిబుల్‌గానే ఉంది. హ్మ్. బట్ ఏదైనా అల్టిమేట్‌గా ఓటీటీ అనేది అవుట్ రేట్. ఆ. రేపు సినిమా బ్లాక్ బస్టర్ అయినా అదేం పెరగదు. ఫ్లాప్ అయినా అదేం తగ్గదు. హ్మ్. ఈ మధ్య కొంత ఏదో ఫ్లాప్ అయితే వాళ్ళు కూడా కట్ చేస్తాం అనే సింటమ్స్ కూడా వస్తున్నాయని విన్నా. అదే. ఏదైనా అల్టిమేట్‌గా థియేటర్‌కేనండి. సినిమా అనేది థియేటర్కల్ ఎక్స్‌పీరియన్స్. ఓటీటీ కాదు. హ్మ్. కానీ ఈ థియేటర్కల్ విండో అనేది ఎందుకని పెంచుకోలేకపోతున్నారు? ఆ 4 వీక్స్‌కి ఎందుకు స్టిక్ ఆన్ అయిపోతున్నారు? ఎందుకంటే ఒక పక్క మలయాళం సినిమా చూస్తుంటే వాళ్ళు అసలు థియేటర్కల్‌కి ముందు అమ్మట్లేదు కూడా సినిమా చాలా సినిమాలు. వన్స్ రిలీజ్ అయిన తర్వాతే అప్పుడు ఓటీటీస్ కూడా వాళ్ళ కోసం వేచి చూస్తున్నారు. వెయిటింగ్ పీరియడ్ అనేది బాగుంటుంది. ఒక హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మినిమం 6-8 వీక్స్ అనేది మినిమల్ టైమ్ లైన్‌లో అయిపోయింది వాళ్ళకి. అంటే ఇవంతా కూడా నాన్ అగ్రిమెంటల్. అంటే మనం ఇప్పుడు హిందీలో అంటే కంపల్సరీ అగ్రిమెంట్ 8 వీక్స్ 9 వీక్స్ అనేది ఉంటుంది. బట్ మలయాళంలో అసలు అగ్రిమెంట్స్తో సంబంధం లేకుండా ఇన్ని వారాల పాటు ఖచ్చితంగా థియేటర్లో ఆడాల్సిందని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేదంటే అక్కడ ఈ ఫిల్మ్ ఛాంబర్ కానీ ఒక స్ట్రిక్ట్ డెసిషన్ ఒకటి తీసుకోగలిగారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కానీ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎందుకని ఆ డెసిషన్ రాలేకపోతున్నారు? ప్రొడ్యూసర్లు అందరూ కూర్చొని అందరూ ఒక దాని మీద ఉండి అందరూ 7 వారాలు అని అందరూ యాక్సెప్ట్ చేస్తే అది పాసిబుల్ అయిద్దేమో. నాకు డెఫినెట్గా ఫ్యూచర్లో వస్తాను రావాలి. అది ఒక్కడి మీద అవుతుంది. ఇప్పుడు దిల్రాజు గారితో మాట్లాడితే తమ్ముడు టైంలో మాట్లాడితే ఆయన కూడా అదే అన్నారు. నేను ఒక్కనే రెడీ, నేను ఒక్కడిని అయితే అవ్వదు కదా అని చెప్పేసి. ఇప్పుడు మీరు అదే అంటారు, ఇంకో ప్రొడ్యూసర్ అదే అంటారు. అంటే అందరి మనసులోనే అదే ఉంది, లేదు 7 వీక్స్ 8 వీక్స్ ఉండాలి అని చెప్పేసి. బట్ స్టిల్ ఎందుకని అంటే దాన్ని మెటీరియలైజ్ చేయలేకపోవడానికి ఏంటి అడ్డంకి అసలు? మెటీరియలైజ్ చేయకపోవటానికి అంటే ఇప్పుడు నేను ఒక సినిమా స్టార్ట్ చేశాను అండి. ఇప్పుడు సపోజ్ ఈ సినిమా స్టార్ట్ చేశా. నాకు ఇప్పుడు ఆహా వాళ్ళు ఉన్నారు. నాకు డిజిటల్ అయిపోతుంది. అలా ఏ ప్రొడ్యూసర్‌కి ఆ ప్రొడ్యూసర్ ముందు సేఫ్ అయిపోదాం మనకు వచ్చే దాంట్లో అనుకుంటున్నారు. అనుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు నేను కూడా వీళ్ళెవరు లేరు. అందరూ ప్రొడ్యూసర్‌లు ఛాంబర్‌లో కూర్చొని ఒక మాట అనుకుంటే అందరూ కష్టపడేది దానికోసమే కాబట్టి అది పాసిబుల్ అయిద్ది. బట్ అది డెఫినిట్‌గా జరిగిద్ది. అది ఒక 1 డే వస్తది. ఆ రోజు జరిగిద్ది. అది కొంచెం త్వరగా వస్తే బాగుంటది. నేను కూడా కోరుకుంటున్నా. అయితే సార్ ఇంకొకటి అంటే మిగిలిన ఇండస్ట్రీస్ ఫాలో అవుతుందా లేదా అని పక్కన పెట్టేస్తే ఇది వరకు అట్లీస్ట్ ఒక 15 ఏళ్ల క్రితం అన్నా సరే ఇంచుమించు 15 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఒక రకమైన సపోర్ట్ ఉండేది. ఛాంబర్ నుంచి కానీ ప్రమోషన్స్ నుంచి కానీ ఇదంతా కూడా. ఎందుకని అది కాలక్రమేణా టైం లైన్ తగ్గట్టుగా ఎందుకని అది తగ్గిపోతూ వచ్చి అసలు చిన్న సినిమా అనేది అసలు జనాలు పట్టించుకోకుండా, జనాలే కాదు ఇండస్ట్రీ నుంచి కూడా పట్టించుకోకుండా అయిపోయిన సందర్భాలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? సినిమా పట్టించుకోవట్లేదు అంటారా? రాంగ్ అనుకుంటున్నాను నేను. ఓకే. ఛాంబర్ నుంచా? ఛాంబర్ నుంచి కానీ కౌన్సిల్ నుంచి కానీ ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి అంటే అట్లీస్ట్ ఇప్పుడు కొత్తగా ప్రొడ్యూసర్స్ వస్తారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మన రీసెంట్గా శశివర్ధన్ అనే సినిమా హరితేజ బెల్లంకొండ అనే ఒక ప్రొడ్యూసర్. సో తను ఆన్ స్టేజ్ లేదు సార్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కనీసం మాకు ఒక బేసిక్ సపోర్ట్ ఇవ్వట్లేదు, ఒక బేసిక్ రెస్పాన్స్ కూడా లేదు మాకు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి చాలా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. అంటే ఇది అతను పబ్లిక్గా వచ్చే చెప్పగలిగాడు, మిగిలిన వాళ్ళు చాలా మంది చెప్పలేకపోతున్నారు. నాకు తెలీదు. నాకైతే అలాంటి ప్రాబ్లం ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. మీరని కాదు మామూలుగా ఎందుకని అలాగా నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడలేను కదా. లేదు యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎల్పిపి నాకు అంత హ్యాపీగానే ఉంది. నాకేం ఇష్యూ ఉన్న ఛాంబర్ నుంచి కానీ ఇది కానీ అంత కంఫర్ట్ గానే ఉంది. మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడు కేరాంప్ విషయానికి వస్తే మీరు అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ అవ్వగలిగిందా సినిమా ఇది? అవును, నేను అనుకున్న బడ్జెట్లోనే అయిపోయింది. మేము అనుకున్న డేస్ కన్నా తక్కువే అయింది. ఓకే. అంటే ఇప్పుడు ఒక కాంబినేషన్ సెట్ చేసుకోగలిగారు కిరణ్ అబ్బవరం తను తర్వాత ఒక మంచి ఫామ్లోకి వచ్చిన తర్వాత. కాకపోతే ఎప్పుడు కూడా ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా సార్ ప్రొడ్యూసర్కి, ఇది సేఫ్ గేమ్ కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 0.1% కూడా సేఫ్టీ అనేది ఉండదు. దో ఈ ఓటీటీ డీల్స్ ఉన్నాయి, డబ్బింగ్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా. సో ఒక ప్రొడ్యూసర్కి ఉండే మోటివేషన్ ఏంటి అసలు? మోటివేషన్ అంటే అల్టిమేట్గా ప్రతి ప్రొడ్యూసరు ఎవరైనా సరే ఒక కథ నమ్మి డబ్బులు తెచ్చిపెట్టి ఈ సినిమా హిట్ కొట్టి ఆ డబ్బులు ఇంకా నాకు ప్రాఫిట్ రావాలనే సినిమా తెస్తాడు. ఒక్కోసారి మనం ఎంచుకునే కథ రాంగ్ అవ్వచ్చు, రిలీజ్ డేట్ అవ్వచ్చు, మన కంటెంట్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. ఇది అన్నీ ఒక దాని మీద మనం చెప్పలేం, రకరకాల ఉన్నాయి ఇక్కడ. బట్ అదే ఇన్ని నెగిటివ్స్ ఉన్నప్పుడు లేదు బ్యాక్ టు బ్యాక్ సినిమాలే ప్రొడ్యూస్ చేయాలి, ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి, లాస్లు వచ్చినా కూడా ఇందులోనే ఫార్వర్డ్గా వెళ్ళాలి అనే ఒక థాట్ ప్రాసెస్కి మీకు ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి కదా మేడం. అంటే సినిమా అంటే పిచ్ అండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఏ డబ్బులు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి, పోతాయి. సినిమా పిచ్ ఉన్నోడికి ఇందులో ఉండే కిక్ ఏది అవ్వదు, 100% అది.
ఇప్పుడు నా ఇనిషియల్‌గా నేను ఇన్ని సినిమాలు తీసా. ఒకటి బడ్జెట్‌కి రెండింతలు డబ్బులొచ్చినాయి. ఓ దాంట్లో కొంచెం పోతాయి. ఓ దాంట్లో వస్తాయి. ఇంకా అది కామన్. దానికి ప్రిపేర్ అయితేనే మన సినిమా తీయాలి. మనం ఆడియన్స్ మైండ్ సెట్లు వాడికి కావాల్సిన కంటెంట్ ఇస్తే, మనం ఊహించిన దానికంటే డబ్బులొస్తాయి. హ్మ్. దానికి ప్రిపేర్ అయితేనే సినిమా తీయాలి. ఓకే. డబ్బుల కోసం సినిమా అంటే కరెక్ట్ కాదు. ప్యాషన్. అంటే ప్యాషన్‌కి మించిన థింగ్ ఏంటంటే హ్మ్. చాలా మంది కాంటాక్ట్స్ కోసమో లేదంటే హ్మ్. ఇండస్ట్రీలో ఆ నిర్మాత అనే ఒక హ్మ్. ఆహ్, టైటిల్ కోసం అని చెప్పేసి చాలా హ్మ్. మంది హ్మ్. సర్వైవ్ కంటే కూడా జస్ట్ అలాగా వస్తా ఉంటారు. హ్మ్. జస్ట్ అట్లా ఏదో సంవత్సరానికి ఒకటో సినిమాని చేసి కూడా చాలా మంది ఉండిపోతా ఉంటారు. హ్మ్. ఆ సినిమా అంటే ఒక రకమైన వ్యామోహం కూడా అయి ఉండొచ్చు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి అంటే సపోర్ట్ అని కాదు. అట్‌లీస్ట్ వాళ్ళకి ఏదన్నా లేదు మీరు ఒక రాంగ్ చేస్తున్నారు, ఒక తప్పు చేస్తున్నారు. ఇలా కాదు ఇలా అని చెప్పేసి గైడింగ్ చేసే ఒక టీమ్‌లాగా గాని లేదంటే ఒక ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అలా చేయొచ్చు. అలా ఎప్పుడు జరగదా? ఏది ఓ ఇయర్‌కి ఒక సినిమా తీస్తున్నారు. ఎవరన్నా సరే ఇప్పుడు నష్టపోతున్నారు. ఇఫ్ దే ఆర్ గోయింగ్ రాంగ్ హ్మ్. లేదు మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు అని చెప్పేసి హ్మ్. వాళ్ళని గైడింగ్ ఫోర్స్ లాగా అలా ఏం లేదు కదా అసల. ఇక్కడ ఎవరినోళ్ళు నమ్ముతారండి. అదే. ఇప్పుడు ఎవరో కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడు. ఇది కథ. నా కథ అద్భుతం. ఈ హీరో లేకపోయినా నా దగ్గరికి జనం థియేటర్‌కి చూడటానికి వస్తారు అనుకుంటారు. ఎవరికోడు ఆ కథ, డైరెక్టర్‌ని ఒకడిని నమ్మి ఎళ్ళిపోతున్నారు. అందరూ కరెక్ట్ చేస్తాం అనుకుని ఎళ్తారు. రాంగ్ అనేది సినిమా రిలీజ్ అయినాక తెలుస్తది. అదే సింపుల్ క్వెషన్. ట్రూ. అదైతే కరెక్టే. యాహ్! సరే అయితే ఇంతకుముందు ఒక సినిమా రిలీజ్ అయ్యి హ్మ్. దాని ఫేట్ ఏంటి అని తెలియడానికి కనీసం ఒక హ్మ్. 2, 3 డేస్ లేదంటే హ్మ్. అట్‌లీస్ట్ నెక్స్ట్ వీకెండ్ దాకా టైం హ్మ్. పట్టేది. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి 99% క్లారిటీ వచ్చేస్తుంది. హ్మ్. 1% మాత్రమే ఒక బై ఛాన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి హ్మ్. అన్నట్లుగా ఉంటుంది. హ్మ్. సో, అంటే మీరు స్టార్టింగ్‌లో తీసిన 'కేర్ ఆఫ్ సూర్య' ఇలాంటి కైండ్ ఆఫ్ హ్మ్. సినిమాలు ఉన్నప్పుడు ఉన్న టైమ్ లైన్‌కి ఇప్పుడొచ్చిన హ్మ్. రిజల్ట్ హ్మ్. దాన్ని తెలుసుకునేదానికి మీరు ఒక నిర్మాతగా హ్మ్. చూసిన మార్పులేంటి? అప్పట్లో ఏందంటే సోషల్ మీడియా యాక్టివ్ లేదండి. హ్మ్. అప్పుడు యాడ్‌లంటే టీవీ, అదే. హోర్డింగ్‌లు ఇది. రివ్యూలు కూడా మధ్యాహ్నం తర్వాత వచ్చాయనుకుంటా. 2, 3 తర్వాత. అవును. ఇప్పుడేందంటే అయన్నీ తగ్గిపోయినాయి. కే సోషల్ మీడియాలో ట్విట్టర్‌లో ఫాలోయింగ్‌లో ఉన్నోళ్ళున్నారు. కామన్ పీపుల్ ఫ్యాన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అమెరికా నుంచి పడే షోల దగ్గర నుంచి వెబ్‌సైట్‌లు స్టార్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ తెల్లారి మన నిద్రలేసేతలకి ఏంటి సినిమా అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు ఆడియన్‌కి. హ్మ్. అది నిజంగా మంచి సినిమాకి హెల్ప్ అవుతుంది. కొంచెం తగ్గిన సినిమాకి జనం థియేటర్‌కి రావటం తగ్గిపోతుంది. హ్మ్. ఇప్పుడసలు యావరేజ్ సినిమా అనేది ఉంటుందా సార్ థియేటర్‌లో? నాకు కనపడతలేదు ఈ మధ్య. అదే. ఉంటే బ్లాక్ బస్టర్ లేదంటే లేదంటే లేదు. పోయినట్టే. సో, అది అలా అయిపోయింది. ఎందుకంటే అంతకుముందు హ్మ్. అంత బిలో యావరేజ్ సినిమా అయినా సరే కనీసం ఒక 10 రోజులు ఆడిన డెఫినిట్‌గా సందర్భాలుండేవి. డిస్ట్రిబ్యూటర్‌లకి హ్యాపీగా డబ్బులొచ్చేసాయి. హ్మ్. ఇంతకుముందు యావరేజ్, బిలో యావరేజ్ ఉండేది. ఓకే. అంటే ఇంకొకటి మీ దగ్గర కొంచెం అంటే ఇది మీరెప్పుడు కంప్లెయింట్ కూడా చేయలేదు. హ్మ్. రివ్యూస్ గురించి కానీ నెగెటివ్‌గా మాట్లాడిన ఏకైక హ్మ్. ప్రొడ్యూసర్ మీరేనేమో నాకు తెలిసి. ఏది? రివ్యూస్ గురించి హ్మ్. నెగెటివ్‌గా మాట్లాడడం లేదంటే మా హ్మ్. మా సినిమా సినిమాని రివ్యూలు చంపేస్తున్నాయని చెప్పేసి హ్మ్. కొంచెం ఇబ్బంది పెట్టకుండా హ్మ్. మాట్లాడని ప్రొడ్యూసర్ మీరేనేమో. అంటే మీకు ఆ క్లారిటీ ఉండుందా? క్లారిటీ అంటే అండి, ఇప్పుడు మా రెండో సినిమాకి సాంవత్సరానికి అందరూ 3 ఇచ్చారు. హ్మ్. వాళ్ళకి నచ్చింది ఇచ్చారు. వాళ్ళకి నచ్చనప్పుడు ఇవ్వరు. దాని గురించి ఫైట్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీల్. ఓకే. నేను చాలామంది అదే హ్మ్. చెప్తా. ఆహ్, బా చాలా అందరూ మీడియా అంతా రాసారు. హ్మ్. లేదంటే మంచి రివ్యూస్ వచ్చాయన్నప్పుడు హ్మ్. సింపుల్‌గా థాంక్స్ చెప్పి వదిలేస్తారు. హ్మ్. ఎప్పుడైతే కొంచెం వాళ్ళకి అనుకూలంగా రావో ఇంకా మీడియా మా సినిమాని తొక్కేస్తున్నారు. ఇది, అది అని చెప్పేసి ఇది ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ ఎకోసిస్టమ్ అనేది హ్మ్. అంటే అదే ప్రొడ్యూసర్ మళ్ళీ ఒక నెక్స్ట్ ఇంకో సినిమా తీసి లేదంటే అదే డైరెక్టర్ ఇంకో సినిమా తీసి దానికి మళ్ళీ పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పుడు ఆ వెబ్‌సైట్‌నో లేదంటే ఆ హ్మ్. మీడియా వ్యక్తినో స్పెసిఫిక్‌గా స్టేజ్ మీద పిలిచి హ్మ్. అసలు ప్రశంసించక్కర్లేదు. అట్‌లీస్ట్ గుర్తించాల్సిన ఇది కూడా ఉండదు. కానీ అదే నెగెటివ్ రివ్యూ ఏదైనా వస్తే మాత్రం ఫలానా వెబ్‌సైటు, ఫలానా ఇది అని చెప్పేసి ట్వీట్‌లేయడం లేదంటే కామెంట్‌లు చేయడం ఇయన్నీ నడుస్తా ఉంటాయి. హ్మ్. సో, అది మీ విషయంలో కొంచెం అది కొంచెం పాజిటివ్ అనిపిస్తది నాకు. హ్మ్. కొంచెం అన్నీ అంటే ఇవన్నీ ఈ క్లారిటీ ఎలాగా మీకు అంతా కూడా ఇండస్ట్రీ నుంచి అన్నీ దగ్గరగా అబ్జర్వ్ చేయడమేనా నేను వల్లేనా? దాదాపు వచ్చి 12 ఏళ్ళు అయింది కదండీ. ఓకే. అలవాటయిపోయింది. రియాక్ట్ అవ్వను దేనికి. ఓకే. సరే అయితే ఇప్పుడు మీరనుకుంటున్న బడ్జెట్స్‌కి ఇవన్నిట్లో గూడా హ్మ్. అంటే ఇప్పుడు ఈ కొత్తగా ఆడియో రైట్స్ అని ఇవన్నీ గూడా హ్మ్. యాడ్ అవుతూ వచ్చినాయి గదా! హ్మ్. ఇన్ ఫ్యూచర్‌లో హ్మ్. ఎలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్‌ని క్రియేట్ చేయొచ్చు త్రూ సినిమా? ఇంకా హ్మ్. ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వడానికంటే ఏంటి? ఫ్యూచర్‌లో ఇప్పుడు పాన్ ఇండియా అని ఓన్లీ పెద్ద హీరోలు ఎలా రిలీజ్ అవుతున్నాయో, చిన్న సినిమా కూడా అలా రిలీజ్ అయిద్దని నేను అనుకుంటున్నా. హ్మ్. తెలుగు ఆ లెవెల్‌కి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. హ్మ్. డెఫినిట్‌గా. ఇప్పుడు ఒకప్పుడు ఓవర్‌సీస్ అంటే అమెరికానే. ఇప్పుడు కెనడాలు, యూకేలు, ఆస్ట్రేలియాలు ఇయన్నీ యాడ్ అవుతా వస్తున్నాయి. హ్మ్. డెఫినిట్‌గా వరల్డ్ వైడ్ సినిమా అయిపోద్ది. ఒక 5, 10 ఏళ్లలో. ఓకే. తెలుగు కానీ అది సినిమా. ఫీజిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మా? డెఫినిట్‌గా ముందు పెద్ద సినిమా ఎళ్తేనే కదండీ! హ్మ్. తర్వాత చిన్న సినిమాకి అలవాటయ్యేది. ఓకే. అండ్ ఈ రిలీజ్ డేట్ విషయంలో ఎందుకు సార్ ప్రతిసారి ఏదో ఒక అంటే మీరేదో పోటీగా వస్తున్నారా? మిగిలిన వాళ్ళు మీ మీద పోటీగా వస్తున్నారా అని పక్కన పెట్టేస్తే
ఒక స్పెసిఫిక్ రిలీజ్ డేట్కి ఇన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు రిలీజ్ అయితే మంచిది. అంటే ఇప్పుడు ఒక బిలో బడ్జెట్ సినిమాలు, బిలో 5 crores మూవీస్ ఒక 10 వచ్చిన ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చూస్తున్నాం, మీకే తెలుసు, ప్రతి వారం కనీసం 10-12 సినిమాలు థియేటర్లో కొత్తవి వస్తూనే ఉంటాయి. కొన్ని తెలిసి తెలియని పేర్లు ఉంటాయి, కొన్ని కొంచెం మిడ్ రేంజ్, కొన్ని పెద్దవి వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు కిరణపూరం సినిమా ఉంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు తమిళ్ నుంచి డ్యూడ్ అనే సినిమా వస్తుంది. అది ఖచ్చితంగా మన చేతిలో ఉండేది కదా, ఎందుకంటే వాళ్ళు తమిళ్ రిలీజ్ డేట్ అనుకున్నారు, ఇక్కడ డబ్ వర్షన్ కాబట్టి. బట్ మిగతా సినిమాలు ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు మిత్రమండలి కానీ 16th రిలీజ్ అవుతుంది, ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలని మీరు ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ లాగా, లేదంటే మీ ఎవరైతే బన్నీవాస్ గారు, మీరు ఎంతమంది టీం ఉన్నారో, మీరు కూర్చొని లేదు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడడం వల్ల అనవసరంగా డ్యామేజ్ తప్ప యూజ్ ఏం లేదు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ మీటింగ్ అనేది ఎందుకు జరగదు? నేను నా సినిమా గ్లిమ్స్ అప్పుడు నేను డేట్ వేసా, October 18 మీరు చూస్తూ ఉంటుంది. నేను ఇంకా అదే ఫాలో అయ్యా. ఇప్పుడు నేను డిజిటల్ అమ్మినప్పుడు దీపావళి రిలీజ్ అడిగారు, ఓకే అన్న. డిఫరెంట్ ప్లాట్ఫామ్లు అయి ఉంటాయి, అందరూ ఆ నెలలో అడుగుంటారు. అది కూర్చొని సాల్వ్ చేసిన ఎవరికి డబ్బులు రిలీజ్ ఇష్యూనే కదా. అది కూర్చొని మాట్లాడినా డిజిటల్ డిఫరెంట్ ఒకటి నెట్ఫ్లిక్స్ ఉండొచ్చు, ఒకటి అమెజాన్ ప్రైమ్ ఉండొచ్చు, నాదొకటి. ఆ ఇష్యూ కూడా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నా అదేమి సాల్వ్ అంటే ఎవరు డీల్ వాళ్ళు వదులుకోలేరు కదా. ఆ తర్వాత వెనక్కి వెళ్తే కటింగ్లు ఉంటాయి, రకరకాల ఇష్యూలు ఉంటాయి. అంటే అది కొంచెం లిమిటెడ్ మనీ కదా సార్. ఒకటి సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 3 సినిమాలు వచ్చినాయి, 3 సూపర్ హిట్లే. ఎక్కడ యావరేజ్ సినిమా కూడా లేదు. 4 వస్తున్నాయి, 4 ఆడితే డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ, ప్రొడ్యూసర్లు హ్యాపీ, ఎగ్జిబ్యూటర్లు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. నెంబర్ ఆఫ్ థియేటర్స్ కి ఫీడింగ్ ఎక్కువ వస్తుంది, ఫైన్. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు సినిమా పొటెన్షియల్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా రావట్లేదు అనే ఒక ఇది కూడా ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఒక స్టార్ హీరో ఉంటే డెఫినెట్గా మీరు అన్నది ప్రాబ్లమే. ఉన్న సినిమాలని మీడియం సినిమాలే కాబట్టి కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఈ నెంబర్ ఆఫ్ థియేటర్స్ షేరింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు? డిపెండ్ ఆన్ డిస్ట్రిబ్యూటర్ని బట్టండి. అన్ని సినిమాలకి న్యాయమే జరుగుతుంది. అసలు థియేటర్ల విషయంలో నేనే ఉన్న నలుగురిలో చిన్న ప్రొడ్యూసర్. అంటే ప్రొడ్యూసర్ చిన్న సరే ఎక్స్పీరియన్స్ తో చిన్న కాదు, మీరు వాళ్ళతో సమానమైన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బన్నీవాస్ ఇండస్ట్రీలో నుంచి ఉన్నారు, మీరు ఇంచుమించు అంతే టైం నుంచి ఉన్నారు. అలాగే మిగిలిన ప్రొడ్యూసర్స్ మైత్రి వీళ్ళందరూ కూడా ఒక టైం లైన్లోనే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ నుంచి తర్వాత నిర్మాతలకు వచ్చిన వాళ్ళు కూడా. సో ఇవన్నీ అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మోర్ దాన్ ఎన్ని సినిమాలు తీసారనే దానికంటే కూడా. సో అదే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీ తెలంగాణలో ఉన్న థియేటర్స్ నెంబర్ ఎంత, అందులో మీకు వచ్చే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎంత? ఎన్ని థియేటర్లు అవసరం ఉందో అన్ని థియేటర్లు వస్తాయి. నాకు నైజాము దిల్రాజు గారు, శ్రీష్ రెడ్డి గారు, వాళ్ళ సెటప్ అంతా నాకే ఉంటుంది. వైజాగ్ వాళ్ళే. అలా అందరు బ్యానర్లో ఉన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్లో ఉన్నారు. అన్ని సినిమాలకి న్యాయం జరిగింది. ఒకవేళ నేను అవసరమైతే షోలైనా పంచుకుంటాం, కానీ సినిమాకి న్యాయం జరగదు. ఓకే. అయితే ఇప్పుడు ఆంధ్ర మొన్న బన్నీవాస్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పారన్నమాట, ఆంధ్రాలో ఒక జీవో ఉంది ఎప్పటి నుంచో, 5th షో అనేది ఎప్పుడు కూడా ఒక చిన్న సినిమాకి ఇవ్వాలి అని చెప్పేసి. అది ఇప్పటిదాకా ఎవరు ఫాలో అవ్వట్లేదు అని కూడా అన్నారు ఆయన. సో ఈ కైండ్ ఆఫ్ చిన్న సినిమాకి హెల్ప్ చేసి, అంటే ఇలా మిడ్ రేంజ్ సినిమాలకు హెల్ప్ చేయగల కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఎందుకని ప్రాపర్ యూజ్ చేసుకోలేకపోతున్నారు? 5th షో అంటే మార్నింగ్ పెట్టాలండి, 7 o'clock. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్ హీరో కంటే నేను కూడా 5 కూడా వెళ్ళిపోతా. ఆ సమస్య అంతా చిన్న సినిమాకి వస్తారా నాకు తెలియదు. అది నిజంగా ఎక్స్పెరిమెంట్ చేసి వస్తే హ్యాపీగా 5th షో అనేది చిన్న సినిమాకి చాలా హెల్ప్ అయింది. అంటే ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ ఒకసారి ప్రయత్నిస్తే. నాకు నిజంగా ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలియదు. వాసు గారు చెప్పారు అంటే పెద్ద సినిమాకు ఉందేమో అనుకుంటున్నాను నేను. చిన్న సినిమా నిజంగా నాకు తెలియదు. చిన్న సినిమాలు ఖచ్చితంగా 5th షో అనేది ఇవ్వండి అని చెప్పేసి ఒక గవర్నమెంట్ జీవో ఉందంట ప్రెసెంట్. బట్ అది ఎవరు యూజ్ చేయట్లేదు అని చెప్పి ఆయన కూడా చెప్పారు అనమాట. ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరు ఫాలో అవ్వట్లేదు. అండ్ ఆయననే కదా చాలా మంది చెప్తా ఉంటారు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళని సపరేట్ కొంపటే తప్ప అందరూ ఒక గ్రూప్ లో వచ్చి ఒక డెసిషన్ తీసుకునేది అయితే ఏమి ఉండదు అని చెప్పి అంటారు. ఎంతవరకు ఏకీపిస్తారు నాకు తెలియదు సార్. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇండస్ట్రీలో జరిగిన లాస్ట్ ఒక షూటింగ్లన్నీ ఆపేసి మరి ఒక డెసిషన్ తీసుకోగలిగారు, అది ఎంతవరకు ఫేవరబుల్ గా ఉండింది? 9 to 9 కాల్ షీట్ అనేది నడుస్తుంది. అది వెరీ హ్యాపీ కాల్ షీట్ అందరికి. ఓకే, ఫైన్. ఇంకా అది కాకుండా ఇంకా ఈ వేజెస్ విషయంలో కానీ లేదంటే మిగిలిన పేమెంట్స్ విషయంలో కానీ ప్రొడ్యూసర్లకి మంచి జరిగిందండి. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరెవరికి మినిమంగా ఏం చేయాలి వాళ్ళు ఒప్పుకొని మ్యూచువల్గా వెళ్ళారు కాబట్టి అందరికీ హ్యాపీగా. ఓకే, డెఫినెట్గా ప్రతి 2 yearsకి పెంచాలి. ఆ పెంచే దాంట్లో కొంచెం వాళ్ళకి ప్రొడ్యూసర్లకు ఉన్న దాంట్లో వయామిడిగా మాట్లాడుకుని, వాళ్ళు లేకపోతే మనం సినిమా తీయలేం కదా, మనకు అందరూ ఇంపార్టెంట్ ఇక్కడ.
ఓకే. అయితే ఈ సినీ వర్కర్స్ నుంచి ఇంకొక చిన్న కంప్లెయింట్ ఏంటంటే, చిన్నదంటే వాళ్ళకి బేసిక్ కంప్లెయింట్ ఏంటంటే, ఏదైతే మీరు పేమెంట్స్ అసోసియేషన్‌కి ఇస్తున్నారో, ఇవి బిల్స్ తొందరగా క్లియర్ చేయరు చాలామంది ప్రొడ్యూసర్స్. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకొచ్చే పేమెంట్లు కూడా ఒక్కోసారి చాలా ఆగిపోతాయి అని చెప్పేసి ఫైటర్స్ దగ్గర నుంచి లైట్స్ మెన్ వీళ్ళందరూ కూడా కంప్లెయింట్ చేస్తా ఉంటారు. ఎందుకని స్పెసిఫిక్‌గా గ్యాప్ ఎందుకని వస్తుంది సార్ అసలు? ఇప్పుడు నా 2 సినిమాలు ప్రొడక్షన్‌లో ఉన్నాయి. నేను షెడ్యూల్ టు షెడ్యూల్ క్లియర్ చేస్తా ఉంటాను. ఓకే. సో, షెడ్యూల్ అంటే అది మళ్ళీ డిపెండ్స్ కదా! అంటే మీకు. లాంగ్ ఉందనుకోండి మధ్యలో నేనే పిక్ చేసేస్తాను. అంటే వారం, 10 రోజులు, 20 రోజులు ఓకే. డిపెండ్స్ అంటే అపాన్. వారం 10 రోజులు ఫైన్. అంటే వాళ్ళు నెలల్లో అని చెప్తున్నారు హ్మ్. ఏకంగా అందుకని. హ్మ్. అది నిజంగా జరుగుతదా అలాగా? నెలల పాటు పేమెంట్లు క్లియర్ ఇప్పుడు అందరూ చేయకుండా ఎలా ఉండడం అనేది? చేస్తున్నారంటే నేను తెలుసుకోలేను కదా! నా వరకు ఏంటంటే నేను చెప్పగలను. ఓకే. అంటే అది వర్కర్స్‌కి ఫీజిబిలిటీ కొంచెం తగ్గుతుంది కదా సార్ దానివల్ల. హ్మ్. మీరు మీరు చేసే డిలే వల్ల మళ్ళీ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ పర్సెంటేజ్‌లు కట్ చేసుకొని వర్కర్స్‌కి ఇచ్చేటప్పటికి ఆ జాప్యం అనేది ఏమవుతుందంటే వీళ్ళంతా డైలీ బేస్డ్ వర్కర్స్. ఆ! లైట్‌మెన్స్ గాని వీళ్ళంతా అవును. కూడా. వాళ్ళు అవును. ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ అవును. డెసిషన్ మేకర్ యూనియన్స్ బానే ఉంటున్నాయి. ప్రొడ్యూసర్స్ సేఫ్ అవుతున్నారు. హ్మ్. బట్ ఎవరైతే వర్కర్స్ ఉంటున్నారో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. హ్మ్. దానికి గురించి ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని లేదంటే మీ మొత్తం అందరూ అనుబంధ సంస్థలు గాని దానికి ఒక ప్రాపర్ ఒక మార్గనిర్దేశం అనేది ఏం చేయలేరా? ఆల్రెడీ మొన్న ఒక రూల్ వచ్చింది. అందరూ ఆ రూల్‌ని ఫాలో అవుతున్నారు. ఇది డైరెక్ట్‌గా పేమెంట్ టు ద వర్కర్ డైరెక్ట్‌గా అనేది. పేమెంట్ అడుగుతున్నారు. అది డిస్కషన్ జరుగుతుంది. హ్మ్. అది ఎలా ఏంటి అనేది నెక్స్ట్ సినిమా నుంచి నేను చూడాలి. అంటే ఇప్పుడు ఓకే. ఇందులో 2 రన్నింగ్‌లో ఉన్నాయి కదా! ఫ్రెష్ సినిమా నుంచి ఎళ్ళాలి. ఓకే. సార్ ఇప్పుడు ఒకటి హ్మ్. వాళ్ళకి ఇబ్బందిగా ఉండి మనం సుఖంగా ఉందని ఏ ప్రొడ్యూసర్‌కి ఉండదు. అవును. అది 1000% ఇప్పుడు ఒక రోజు, 2 రోజులు ప్రొడ్యూసర్‌కి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మ్యూచువల్‌గా కూర్చొని మాట్లాడుకొని ఇద్దరు హ్యాపీగా ఉండేటట్టు ముందుకెళ్తారు. ఓకే. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పాలిసీస్ ఎంతవరకు ఎఫెక్టివ్‌గా ఉన్నాయి అండ్ హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయి సార్ ప్రొడ్యూసర్స్‌కి? ఏ పాలిసీలు? అంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సింగిల్ విండో హ్మ్. పద్ధతులు గాని, లేదంటే ఏదైనా షూటింగ్ పర్మిషన్స్ గాని హ్మ్. ఇవన్నీ గూడా. హ్మ్. అయన్నీ డిస్కషన్‌లో ఉన్నాయి. ఇంకా స్టిల్ హ్యాపెనింగా? హ్మ్. ఇన్నాళ్ళు సంవత్సరాల నుంచి హ్మ్. గూడా. సింగిల్ విండో అంటే ఏంటి? ఏ లొకేషన్‌కైనా ఒకటే పర్మిషనే. ఆ! అది వస్తే హ్యాపీ కదా! అదే ఎందుకని హ్మ్. ఇంకా అంటే ఇప్పుడు లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే లేదు మేము హ్మ్. వీఆర్ రెడీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు హ్మ్. రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ప్రతిసారి డైరెక్ట్‌గా ఆయనే ప్రొడ్యూసర్స్‌ని హ్మ్. కలిసి డైరెక్టర్స్‌ని కలిసి స్పెసిఫిక్‌గా ఒక సీఎం డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వడం ఇండస్ట్రీలో అనేది టీఆర్ఎస్ అంటే తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఇదే జరుగుతుంది. అంతకుముందు చాలా తక్కువ ఉండేవి మీటింగ్స్. ఇప్పుడు డైరెక్ట్ ఆయనే కూర్చొని మాట్లాడు. బట్ ఇంత డైరెక్ట్ కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇలాంటివన్నీ క్లియర్ అవ్వకపోవడం అనేది ఇలాంటి వాటిలో నేను అసలు యాక్టివ్‌గా ఉండను. నేను వెళ్ళేది తక్కువ. నాకు షూటింగ్ లేకపోతే ఎళ్తాను. దాని గురించి మీరేం అడిగినా నా దగ్గర 10% కూడా ఇన్ఫర్మేషన్ మీరు ఉంది. చాలా సేఫ్ జోన్‌లో ఉన్నారు సార్ అసలు. సేఫ్ కాదు నిజంగా ఎళ్ళను నేను. ఓకే. ఏ సార్ ఫైన్. అయితే మీరు అంటే మీరు సమాధానం చెప్పగలిగే థింగ్సే ఏ అడుగుతాను. ఏ ఇప్పుడు ఏ ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్‌కి ఏ ఇప్పుడున్న మల్టీప్లెక్స్ హ్మ్. చైన్స్ ఏవైతే హ్మ్. ఉన్నాయో హ్మ్. వాటిలకి సో, వాళ్ళు చెప్పేదేంటంటే సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ అనేవి ఎక్కువ మల్టీప్లెక్స్‌లకే షేర్ ఎళ్తుంది. ప్రొడ్యూసర్‌కి ఎక్కువ రావట్లేదు హ్మ్. అని చెప్పేసి ఒక హ్మ్. కంప్లెయింట్ ఉంది హ్మ్. దాని మీద. హ్మ్. సో, అది ఏమన్నా మార్చే అవకాశాలున్నాయా పర్సెంటేజెస్ ఇవన్నీ? ఇప్పుడు అది కూడా లాస్ట్ టైమ్ ఏం జరిగిందో మీకు తెలుసు కదా! హ్మ్. చాంబర్‌లో పర్సెంటేజ్ సిస్టమ్ తెమ్మని. 2 ఉంటే బావుంటదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఓకే. మల్టీప్లెక్స్‌లకి ఎళ్తున్నాయంటే సార్, ఇప్పుడు నేను సినిమా చూస్తున్న దగ్గర నుంచి మల్టీప్లెక్స్ లేదు. ఇప్పటికి సింగిల్ స్క్రీన్ నాకు ఇష్టం. ఒక పెద్ద హీరో సినిమా చూడాలంటే వైబు అది. హ్మ్. మీరన్నట్టు అయి చేయాలి, ఇయన్నీ చేయాలి అంటే నా చేతుల్లో ఏం లేదు. అంటే డెఫినెట్‌గా వాళ్ళకి ఇబ్బందులుంటాయి. లేదని ఎవ్వరు అనట్లా. డెఫినెట్‌గా అన్నీ మారతాయి. టైం పడతది. టైం. ఓకే. అంటే టైమ్ ఈజ్ ఫైన్. హ్మ్. కాకపోతే దానికి ఎందుకని చెప్పేసి అంత స్ట్రిక్ట్‌గా వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎందుకని హ్మ్. ఆహ్, ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఉండట్లేదు అనేది అంతే. మీరు నైజాంలో డిస్ట్రిబ్యూషను ఉన్న మా రాజు గారిని, శశి గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే దీని గురించి మీకు ఫుల్ క్లారిటీ డీటెయిల్స్ వస్తాయి. అంటే మీరు కూడా అక్కడి నుంచి వచ్చింది నేను కదా అక్కడి సార్. నుంచి వచ్చిన నేను ఇక్కడ లేదు కదా! ఇక్కడ లేదు నాది కదా! గుంటూరు, విజయవాడ గాని నాకు ఇక్కడ మల్టీప్లెక్స్‌లు ఇది సిస్టము ఏవి నాకు ఓకే. తెలీదు అసలు. సో, ఫైన్. మరి ఇప్పుడు మీరన్న సింగిల్ స్క్రీన్స్ మాట్లాడదాం. హ్మ్. సో, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్‌కి కూడా హ్మ్. ఏమవుతుందంటే, డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీమియర్ షో హ్మ్. ఉంది. ప్రీమియర్ షో ఏసినప్పుడు మోస్ట్‌లీ ఎవరైతే ప్రీమియర్ షో కొనుక్కుంటున్నారో ఒక ప్రొడ్యూసరో ఎవరన్నా హ్మ్. డిస్ట్రిబ్యూటరో హ్మ్. వాళ్ళకి మాత్రమే కంప్లీట్ లాభాలెళ్తున్నాయి. హ్మ్. ఆ థియేటర్స్ థియేటర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో హ్మ్. వాళ్ళు కంప్లీట్‌గా రెంటల్‌కే ఉండిపోతున్నారు. హ్మ్. సో, ఇది ఎన్నాళ్ళని చెప్పేసి ఒక ప్రాపర్ ఎకో సిస్టమ్ ఉండగలుగుతుంది? ఒక ఎగ్జాంపుల్ బెస్ట్ క్వెషన్ అడిగారు. హ్మ్. ఇప్పుడు నేను 'మహేష్ బాబు' ఫ్యాను. 'మహేష్ బాబు' సినిమా 'కూకట్పల్లి బ్రహ్మరంభలో' ఒక షో కొనుక్కున్నా. హ్మ్. 4 షోలకి ఒక రెంట్ ఎంత ఉంటదో వీక్లీ దాన్ని డివైడ్ చేసుకొని, ఆ షోకి రెంట్ కడుతున్నారు కదా! హ్మ్. తర్వాత పైన పోలీస్ పర్మిషన్‌లని, మున్సిపాలిటీ అని ఇయన్నీ ఉంటాయి. అది కట్టుకుంటుంది ఎవరు? డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు. ఆ! తీసుకున్న అతను. దానిలో
థియేటర్ ఓనర్కి ఎందుకు ఇవ్వాలి నాకు అది అర్థం కాల. ఓకే. అంటే ఈ ఎకోసిస్టమ్ ఎలా కంటిన్యూ అయితే థియేటర్ ఓనర్స్ అందరూ కూడా వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉండట్లేదు అది కదా! వాళ్ళకి జరిగేది ఒక ప్రాపర్ షో అండి. అది ఎవరు అదే. ఫ్యాన్స్‌కి ఇస్తారు అది. హ్మ్. ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు హీరో కోసం తిరుగుతారు కదా! బ్యానర్లు కడతారు, ఇవి చేస్తారు, సెలబ్రేషన్లు చేస్తారు. వాళ్ళ కోసం ఇచ్చే షో అది. ఓకే. సో, ఇంక అందులో మార్పులేమి ఉండవు. అడగకూడదు. అడక్ ఫ్యాన్స్. ఓకే. సో, ఫైన్ సార్. ఇవంతా ఓకే. ఇప్పుడు ఒక సినిమాని సేఫ్ జోన్‌లో ఒక ప్రొడ్యూసర్ రిలీజ్ చేసుకొని ఓటీటీ అన్నీ వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఒక ప్రొడ్యూసర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమా ఒకవేళ హిట్ టాక్ అయితే ఒక నిర్మాతకి నిజంగా ఎంత మేరకు లాభాలు వస్తున్నాయి? అది డిపెండ్స్ ఆఫ్ థియేట్రికల్ రన్ అండి. అదే నాన్ ఒకవేళ థియేట్రికల్ మీరు అనుకున్నట్టు నాన్ 10 థియేట్రికల్ రోజులు ఆడింది విండోలో అంటే 75% అయిపోయింది అనుకోండి. థియేట్రికల్ విండోలో 25% ఉందనుకోండి. సినిమా సూపర్ హిట్ అయితే 25, 75 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. ఓన్లీ థియేట్రికల్ రన్ మీదే ప్రొడ్యూసర్‌కి డబ్బులు రావాలి. నాన్ థియేట్రికల్‌లో మనం పెట్టిన డబ్బంతా రాదు కదా! అవును. థియేట్రికల్‌లో సినిమా ఆడితేనే ప్రొడ్యూసర్‌కి డబ్బు. డిస్ట్రిబ్యూటర్ ముందు సేఫ్ అవ్వాలి. ఆ తర్వాతే. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీ ప్రాజెక్ట్స్ కొంచెం రన్నింగ్‌లో ఉన్నాయి కాబట్టి అంటే మొన్న శోభు గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తూ బాహుబలి సినిమా టైంకి 80% ఆఫ్ ద రెవెన్యూ అంటే ఓవరాల్ బడ్జెట్‌లో Yes, 80% అనేది మేము ప్రొడక్షన్ పెట్టాం. 20% మాత్రం రెమ్యునరేషన్స్‌కి ఇచ్చాము. Hmm. సో, అందువల్ల ఆ క్వాలిటీ అనేది మాకు కనబడింది అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విచ్ ఈస్ వెరీ గుడ్. సో, అది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినిమాల విషయంలో ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది? ఎందుకంటే రెమ్యునరేషన్స్ అనేవి హయ్యర్ స్టేక్ ఉంటున్నాయి కదా! అవును. సో, అది ఎందుకని అలా బాహుబలి లాంటి సినిమా చేయగలిగినప్పుడు మనం ఇప్పుడు ప్రెజెంట్ ఒక మిడ్ రేంజ్ బడ్జెట్‌లకో లేదంటే ఒక పెద్ద సినిమాలకి ఎందుకు అలా చేయలేము? ఇప్పుడు అక్కడ రాజమౌళి గారండి. ఏ ఆర్టిస్ట్ ఏం డిమాండ్ చేయలేరు. రాజమౌళి గారి సినిమాలో కనపడితే చాలు అని చాలామందికి ఉంటుంది ఇక్కడ. దానికి ఏమైనా చేయగలరు. రాజమౌళి గారి సినిమా అంటే రేపు మీరు అన్నారు చూసారా సింగిల్ విండో ఎన్ని అలా కూర్చుంటే తెల్లరికి అన్నీ అయిపోవచ్చు. మిగతా అన్ని అవ్వాలంటేనే సంవత్సరాలు పడతాయి. డిపెండ్స్ అపాన్ ఆర్టిస్టులు అండి. ఓకే. ఆర్టిస్ట్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ రోజుకి 5 లక్షలు తీసుకుంటాడు, ఒక ఆయన 2 లక్షలు తీసుకుంటారు. వాళ్ళని పెట్టుకోవాలా వద్దా? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు నేను మజాకా అని సినిమా చేశాను. రమేష్ గారు నియర్లీ 45 to 50 డేస్ చేశారు. నేను ఫీజిబుల్గా పర్సనల్గా నేను మాట్లాడుకొని ఇలా కాదు సార్ ఇలా చేయండి అంటే కోఆపరేట్ చేశారు. ప్రొడ్యూసర్ అడిగితే ఎవరేం చేయడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్ట్గా సగం మంది మాట్లాడరు అని నేను అనుకుంటున్నాను. ఓకే. మాట్లాడు తెలిసిన ప్రొడ్యూసర్ అప్రోచ్ అయితేనో దే ఆర్ రెడీ టు డూ. ఓకే. ఇది ఫైన్. అయితే ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్‌లు అనేవి కూడా ఈ ప్రొడ్యూసర్స్ అంటే ఈ డేట్స్ కోసం లేదంటే ఇంకొక రకరకాల ఈగోల ఇష్యూస్ వాటిల వల్లే ఈ ఆర్టిస్టుల రెమ్యునరేషన్‌లు కూడా వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని ఎక్కువ పెంచేస్తున్నారు అనేది ఒక టాక్ కూడా ఉంటుంది. సో, అది ఎందుకని దాని ఒక ప్రాపర్ స్ట్రీమ్ లైనింగ్ అనేది ఉంది నేను జరగట్లేదు. ఆర్టిస్ట్‌ని కాదు కాబట్టి ఆ. దాని గురించి నాకు తెలీదు. నేను ప్రొడ్యూసర్ మీరు కాబట్టి producer కేర్ యాప్ డబ్బులు గురించి ఇచ్చేది మీరు ఏం అడగట్లే. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ అడుగుతున్నారు. లేదు సార్, అంటే ఇప్పుడు సార్ మీకు అదే చెప్పా ఇందాక దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తున్నా. ఈ ఆర్టిస్ట్ అయితే నాకు ఒక 20 రోజులు ఉంది. నాకు ఒక 1 crore వస్తుంది. ఆ ప్లేస్‌లో ఇంకో ఆర్టిస్ట్ చూసుకుంటే 50 లక్షలు వస్తుంది. నా సినిమాకి డ్యామేజ్ అవ్వదంటే ఇమ్మీడియట్‌గా నేను సెకండ్ ఆప్షన్‌కి వెళ్ళిపోవాలి. ఓకే. ఆర్టిస్ట్‌ని అనకూడదు మనం. లేదు ఇక్కడ ఆర్టిస్ట్ మనం అంటే రీప్లేస్ అసలు చేసుకోవాలి. ఆర్టిస్ట్ ప్రాబ్లమే కాదు. ఆ. ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందే ఈ సినిమా డేట్స్ క్లాష్ లేదంటే ఇక్కడ ఒక షెడ్యూల్ లేట్ అవడం వల్ల అక్కడ సేమ్ డేట్‌కి రావడమో. సో, అందువల్ల ఖచ్చితంగా ఎవరైతే ఆర్టిస్ట్‌కి ఏముంది సార్ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతానన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్‌తోనే ఉంటారు. వాళ్ళ తప్పు లేదు. అంతేనా? ఎవరు ఆ. డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళతో వెళ్ళిపోతారు అలాగే ఆర్టిస్టులు. ఉంటున్నారు కదా సార్ మరి. ఇప్పుడు ఒక కమిట్మెంట్ ఇచ్చి లేదు నేను ఈ సినిమా చేయాలి లేదా ఒక 2 లక్షలకి ఇది ఒప్పుకున్నానని చెప్పేసి లేదా సినిమా మీద స్టిక్ అనే ఆర్టిస్టులు ఎవరున్నారు చెప్పండి సార్? చాలా తక్కువ. ఉన్నారు సార్. అదే సార్ చాలా తక్కువ అంటున్నా. అందరూ అలాగే ఉన్నారు. నాకు తెలిసి ఒక 10% ఉన్నారు అలా. ఓకే. నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇప్పుడు వర్క్ చేశా. పెద్ద నరేష్ గారు రామజర్గంలో చేసాం, ఏ ర్యాంప్లో చేసాం, నెక్స్ట్ నరేష్ గారి సినిమాలో చేస్తున్నారు, రావు రమేష్ గారు బచ్చలమల్లిలో చేశారు, మజాకాలో 50 డేస్ దాకా చేశారు, ఇప్పుడు సంయుక్త దాంట్లో చేస్తున్నారు. అందరూ కంఫర్ట్గానే ఉన్నారు. మనం వే ఆఫ్ ద టాకింగ్ అండ్ ట్రీట్మెంట్ అదే. మనకు ప్రాబ్లం ఉంటే చెప్తే వినడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే. సార్ అయితే మీ కెరీర్ గురించి మాట్లాడదాం. మీరు అనుకున్న ఇప్పుడు వచ్చారనమాట ఆ, లేదు, ఇందాక కూడా వచ్చాను. లాస్ట్ 1 మినిట్కి. అలాగే లేదు. అంటే మీరు బీయింగ్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ మీకు ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కదా అని చెప్పేసి జస్ట్ వాంటెడ్ నో ద అది ఇన్ఫర్మేషన్. పర్సనల్, అది వేరే ఇంటర్వ్యూ పెట్టుకోవాలి. మళ్ళీ మీరు దొరకాలి కదా అందుకని.
మళ్ళీ మీరు దొరకరు కాబట్టి. నేనెందుకు దొరకను గారు. సో సార్ ఇప్పుడు ఇప్పుడు మీ కాస్టింగ్ కూడా తక్కువేం కాదు. మీరు అన్నట్టు నరేష్ గారు కానీ వీళ్ళందరూ ఇంతమంది కాస్టింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఒక సినిమాది ఎందుకంటే మజాకా కూడా మీకు అదే జరిగింది. నెంబర్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ. రావు రమేష్ గారు, సందీప్ కిషన్ గారు వీళ్ళందరూ ఉండేటప్పటికి కమిడియన్స్ ఇదంతా. సో ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ కమిడియన్స్ ఎక్కువైపోయేటప్పటికి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవడమే పెద్ద డ్యూటీ అయిపోతుంది ప్రొడ్యూసర్స్కి. సో ఇప్పుడు మీకు ఈ కేరాంప్ విషయంలో ఎంతవరకు ఫీజిబుల్గా ఉండింది, ఎంతవరకు టఫ్ అయింది అది? కేరాంప్ విషయంలో పెద్ద కాస్టింగ్ నెంబర్ ఆఫ్ డేస్ అని కాదు కదండి, అందరూ నాతో చేసిన వాళ్ళే. వెన్నెల కిషోర్ నా ఫస్ట్ సినిమా నుంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉన్నారు, ఆయన లేకుండా సినిమా లేదు నాకు తెలిసి. నరేష్ గారు, సాయి కుమార్ ఒక్కళ్ళు ఫస్ట్ టైం వర్క్ చేశాను, వెరీ హ్యాపీ. వాళ్ళ టైం అంటే టైం కండి 5 నిమిషాల ముందు ఉంటారు, పర్ఫెక్ట్. షూటింగ్ కూడా ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా అవటం వల్ల ఫుల్గా సెట్లో ఒక ఫన్ ఉండేది. నరేష్ గారు వస్తే ఒక వేరే ఎనర్జీ ఉంటుంది, కిషోర్ గారు వస్తే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, సాయి కుమార్ గారు, అంతా పిక్నిక్ లాగా అయిపోయింది సినిమా షూటింగ్. ఓకే. మేము ఇనిషియల్గా అనుకున్నప్పుడు 62 days అనుకున్నాం. నాకు మా డైరెక్టరు వచ్చి నాకు 60 days ఇచ్చారు. ఎందుకు ఇన్ని రోజులు వస్తుంది అని మళ్ళీ దాని మీద రీవర్క్ చేస్తే 54 వచ్చింది. ఓకే. డబుల్ కాల్ షీట్లు, ఇప్పుడు ఒకరోజు 24 hours షూటింగ్ 2 రోజులు చేసాం. అలా ఆర్టిస్టులు కోఆపరేట్ చేశారు. మా హీరో గారు అయితే 48 days చేశారు. ఒకరోజు 6కి మొదలు పెడితే మళ్ళీ ఇది మళ్ళీ నెక్స్ట్ డే 10కి వచ్చి అలా. దీనివల్ల 49 రోజులు ఈ సినిమా ఫినిష్ చేశాను నేను. 65 నుంచి 52కి వచ్చి 49 days. కొత్త డైరెక్టర్ అంటే అంత వర్క్ చేసుకున్నారు, కెమెరామెన్ ఇతను కూర్చొని షార్ట్ డివిజన్ చేసుకోవటం, ఓకే, లొకేషన్ అంత కో డైరెక్టర్ అంత ఒక టీం వర్క్ లాగా చేసుకున్నారు. అందులో ఇదేదో సీరియస్ సినిమా ఏంటో ఒక మూడు ఉండేదేమో, డిఫరెంట్ మూడు. ఈ ఎంటర్టైన్మెంట్ సినిమా సెట్లోనే జోకులు వేసుకుంటా. మీరు చూస్తే కిరణ్ గారు ఈ సినిమాలో ఫుల్ ఎనర్జీ క్యారెక్టర్ చేశారు, ఇప్పటివరకు ఆయన చేయలే. మొన్న ఏదో మాట్లాడుతా హీరో గారు కూడా అక్కడ ఏదో ట్రోలింగ్ గిల్లింగ్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ట్రోలింగ్ చేసే వాళ్ళందరికీ ఈ సినిమాలో ఆయన ఏం ట్రోల్ చేస్తారో నేను చూడటానికి రెడీగా ఉన్నా. ఓకే, ట్రోలింగ్ కాదు కానీ వాళ్ళతోనే ఈయన క్లాప్స్ కొట్టించుకుంటాడు ఈ సినిమా. మంచిదే. అది ఆల్రెడీ కాతోనే తన సమాధానం చెప్పారు. అప్పటిదాకా కిరణ్ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఎంతసేపు అదే ఒకటే కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తున్నాడన్న ఒక చిన్న కంప్లైంట్ తప్పితే అందులో స్పెసిఫిక్గా మీటర్ అనే సినిమా బాగా డ్యామేజ్ చేసింది కిరణ్కి. సో అదర్ దాన్ దట్ కిరణ్ మీద పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే అదే రిపిటేటివ్ అనేది, బట్ కాతో సరైన సమాధానం ఇచ్చాడు. అయితే సార్ మీకు దిల్రుబా రిలీజ్ తర్వాత మీ లెక్కల విషయంలో ఏం టెన్షన్ పడలేదు మీరు? అసలు లేదండి, వాళ్ళ సినిమా అనేది ఏ సినిమాకి ఆ సినిమా. ఇప్పుడు నా పాత సినిమా తీస్తే నరేష్ గారు దానికి ముందు ఆవకట్టే అడగనుకుంటా అల్ల నా లెక్కలే మారలా, నాకు మంచి బిజినెస్ అయింది, నా సినిమాకి మంచి బజ్ వచ్చింది. అలాగే ఈ సినిమాకి నేను అనుకున్న నాన్ థియేట్రికల్ బిజినెస్ అయింది, థియేట్రికల్ మంచి బిజినెస్ అయింది. నమ్ముతున్నారు, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఏ సినిమాకి ఆ సినిమా అయిపోయిందండి. ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, నెక్స్ట్ సినిమా బిజినెస్ అవ్వాలని రూల్ లేదు. ఆ సినిమా మెటీరియల్ బాగుంటేనే. ముందు సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా బిజినెస్ అవ్వదనుకోవడానికి లేదు. ఒక ప్రొడ్యూసర్గా నా డ్యూటీ ఏంటి? నా సినిమాని మార్కెటింగ్ చేయటం, నా సినిమాకి మంచి బిజినెస్ చేయటం, నాన్ థియేట్రికల్. ఓకే, సూపర్ సార్. సో October 18th, సో 16, 17 కంటెంట్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు ఉన్నాయి. సో ఎందుకని ఆ స్పెసిఫిక్గా డే వైజ్ వెళ్ళారు అలాగా? నేను 17th అంటే 8 అనేది నేను కొంచెం బిలీవ్ చేయను, అందుకని నేను 18కి వెళ్ళా. 9 నెంబర్ కాబట్టి అదే అందుకే ఇందాక న్యూమరాలజీ కొంచెం కదా. ప్లస్ ఒకే రోజు 3 సినిమాలు ఒకటే రోజు కరెక్ట్ కూడా కాదు నాకు. మండే హాలిడే, దీపావళి, అందుకని ఒక రోజు ముందే. ఇప్పుడు కాదు, సోలోగా నేను డేట్ వేసుకున్నప్పుడు కూడా అప్పుడు నేను వేసుకుంది 18th. సార్, సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలి మీరు. అలాగే మీ నెక్స్ట్ సంయుక్త మీనంతో సినిమా కానీ ఇవన్నీ కూడా మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ అగైన్ మీరు టైం ఇస్తే కనుక డెఫినెట్గా డిస్కస్ ఆల్ ద. నేను కూడా సబ్జెక్ట్ తెలుసుకొని వస్తాను. థ్యాంక్ యూ.